ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ అడుగుతూ ఉంటారు మిర్రర్ ఇమేజ్ అనే టాపిక్ మీద. సో ఈ క్వశ్చన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ నేను హారిజంటల్ లైన్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వర్టికల్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో వర్టికల్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే, సో మనకి లెఫ్ట్ రైట్ అనేవి చేంజ్ అవుతాయి, బట్ టాప్ బాటమ్ అనేది సేమ్గా ఉంటాయి. బట్ హారిజంటల్ ఇచ్చినప్పుడు సో లెఫ్ట్ రైట్ అనేవి సేమ్గా ఉంటాయి, టాప్ బాటమ్ అనేది చేంజ్ అవుతాయి. సో ఈరోజు ఏం చేంజ్ అవుతాయి ఇలా ఇచ్చినప్పుడు లైన్ అనేది, సో లెఫ్ట్ రైట్ అనేవి చేంజ్ అవుతాయి. సో చూద్దాం. సో ఈ 1 ఇలా ఉంది కదా, అంటే ఈ గీత ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్కి ఉంది, అంటే ఇప్పుడు రైట్ సైడ్కి అవుతాయి. బట్ టాప్ బాటమ్ అనేది సేమ్గా ఉంటాయి. సో చూడండి అప్పుడు ఏమవుతుంది, ఇలా అవుతుంది. నెక్స్ట్ సో ఇది కాస్త మిర్రర్లోకి అంటే ఇలా ఇటు తిరుగుతుంది, అంటే ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఇటు ఉంది కదా, ఇటు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఉంది కదా, ఇది ఇటు చేంజ్ అవుతుంది. సో మన ఆప్షన్స్ని బట్టి ఇప్పటికే ఫైనలైజ్ చేసేయచ్చు ఆన్సర్. సో చూడండి 1 రెండిట్లో ఒకేలాగా ఉంది, అండ్ ఎండ్ సింబల్ అలానే ఉంది. బట్ ఆర్ సింబల్ చూడండి ఇందులో డిఫరెంట్ ఉంది. సో దీన్ని బట్టి మన ఆప్షన్ ఏ అనేది చూస్ చేసేసుకోవచ్చు. సో మిగతాది కూడా చూద్దాం. సో నెక్స్ట్ డబ్ల్యూ కదా, సో డబ్ల్యూ సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఓ కూడా అలానే ఉంటుంది. పి అనేది ఇటు సైడ్ ఉంది కదా, ఈ కారు ఇటు సైడ్కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఎం సేమ్ అలానే ఉంటుంది. ఈ అనేది ఇటు చేంజ్ అవుతుంది. హ్యాష్ సింబల్ చూడండి, సో ఈ 2 అలానే ఉంటాయి, బట్ ఇవి ఇలా ఉన్నాయి కదా, ఇట్లా చేంజ్ అవుతాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇలా మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ అనేది మనం ఫైనలైజ్ చేయొచ్చు.